ఈ హైదరాబాద్ నుండి రిటర్న్ లోడ్ దొరకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వినాయక చవితి కదా, సో గల్లీ వినాయక బొమ్మ పెట్టేసి ఉంటారు. సో దానివల్ల ఏంటంటే లోడ్లు అనేవి సరిగ్గా దొరికినా కానీ ఆ లొకేషన్కి వెళ్ళడానికి చాలా కష్టం. మొత్తానికి మా ఓనర్ గారు ఏదో అవుట్స్కట్లో ఒక లోడ్ సెట్ చేశారు. ఇది మొత్తానికి లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 బళ్ళు, యాక్చువల్లీ 3 బళ్ళు, 2 బళ్ళు నెల్లూరు వెళ్తాయి, మిగతా ఇంకో బండి నెల్లూరు వస్తుంది. కాకుంటే అది విజయవాడ టచ్ అయ్యి నెల్లూరు వస్తుంది. ఇది నా బండి, ఇది ముందు వెళ్తుంది. వేరేది కూడా అది మా ఓనర్దేని 2 బళ్ళు మొత్తం అది వెనకాల వస్తుంది. సేమ్ మెటీరియల్ మొత్తం. ఈ మెటీరియల్ ఏంటంటే ఇది హాస్పిటల్లో ఉన్న బెడ్లు ఉంటాయి కదా, ఆ బెడ్లు అవి. మొన్న నెల్లూరు నుండి హైదరాబాద్ వచ్చేటప్పుడు 6వ తారీఖున లోడ్ తీసుకొచ్చాను. కరెక్ట్గా వినాయక చవితి రోజు అన్లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టేశాను. అయితే మనం ఆ రోజు వినాయక చవితి కాబట్టి అన్లోడ్ కాలేదు. ఆ తర్వాత రోజు అన్లోడ్ అయింది. ఈరోజు లోడ్ అయింది. అంటే 9వ తారీఖు నిన్న ఈవినింగ్ చెప్పారు మాకు లోడ్ అనేది. నిన్న నైట్ మేము లోడింగ్ పాయింట్లోకి వచ్చి మార్నింగ్ కల్లా లోడ్ కంప్లీట్ చేసుకొని పట్టా కట్టుకొని 2 బళ్ళు మావే కాబట్టి పట్టా కట్టుకొని స్టార్ట్ అయిపోతున్నాం. టైం ఇప్పుడు వచ్చేసి 12:40 ఉన్నది ప్రజెంట్. ఇప్పుడు అవుటర్ నెంబర్ 4 దగ్గర ఉన్నా. ఇప్పుడు అవుటర్ నెంబర్ 11కి వెళ్ళాలి, పెద్దంబర్పేటకి. మన నెల్లూరు నుండి వచ్చేటప్పుడు డీజిల్ కొట్టించాము, ఫుల్ ట్యాంక్ కొట్టించాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళే దారిలోన కొట్టించుకుంటూ అయిపోద్ది. మొన్న వీడియో తీసుకోలేదు. మొన్నట్లోనే ఏంటైందంటే ఒక యూట్యూబ్ షార్ట్ ఒకటి పెట్టుంటాను. యాక్సిడెంట్ ఒకటి అయ్యింది, ఘోరంగా యాక్సిడెంట్ అయ్యింది ఆ రోజు. అయితే ఆ రోజు వీడియో కూడా నేను తీసుకోవాలి, ఎందుకంటే ముందున్న వీడియోలు ఎడిటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పటికీ ఎక్కువైపోయినాయి అనుకుని తీసుకోలేదు ఆ రోజు. ఈ లోడ్ మాత్రం గుంతల దగ్గర మాత్రం కాస్త స్లోగా వెళ్ళాలి. లోడ్ అయితే ఎలా ఉంది తెలుసా, 1.5 టన్నున్నర లోడ్ ఉంటుంది అంతే. ఇది బెడ్లు కాబట్టి ఐరన్వి మొత్తము. పైన బెడ్లు ఉంటాయి, డైరెక్ట్ బెడ్ సెటప్. అయితే ఈ లోడ్ అనేది తీసుకెళ్తాం. ఎక్కువ వెయిట్ అయితే లేదు, తడకొద్దని పట్టా కట్టుకున్నాం. ఇంకో బండి ఒకటి ఉన్నది, అదేమో అదే విజయవాడ టచ్ అయ్యి నెల్లూరు వస్తుంది కదా. ఆ బండి అనేది కాస్త కిరాయి గురించి కాస్త డిస్కషన్ అయింది. ఎందుకంటే రిటర్న్ కిరాయి కాస్త తక్కువే దొరుకుతుంది. మరీ విజయవాడ టచ్ అయ్యి నెల్లూరు రావాలంటే దానికి కనీసం డీజిల్ ఖర్చుకైనా వచ్చేంత అయితే కిరాయి చెప్పలేదు. సో దానివల్ల ఏమంటున్నారంటే ఫస్ట్ ఆర్గ్యూ చేశారు వద్దొద్దు అని. తర్వాత ఎక్స్ట్రా ఇస్తామంటే అప్పుడు ఓకే చెప్పాము ఆ కిరాయి. కొన్ని సార్లు రిటర్న్ కిరాయిలు బాగానే దొరుకుతాయి. కొన్నిసార్లు రిటర్న్ కిరాయిలు మరీ ఎలా ఉంటాయంటే డీజిల్కి కూడా అన్నంత తక్కువలో ఉంటాయి. కానీ ఏం చేస్తాం, రిటర్న్ బండి అక్కడికి వెళ్ళాలి కాబట్టి యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. సో అలానే ఇప్పుడు ఈ 2 బళ్ళు ఒకే ఓనర్ గారివి. ఆ ముందు ఒక బండి వెళ్తుంది, సేమ్ ఈ బండిలో ఏం లోడ్ ఉందో ఆ బండిలో అదే లోడ్ ఉంది. ఈ 2 అన్లోడింగ్ పాయింట్లు ఒకే దగ్గరికి. ఇది ఒక కిరాయి చెప్పారు. సో మొత్తానికి ఫుల్ కిరాయి అయితే మనకు తెలియదు. సో తెలిస్తే వీడియో ఎండింగ్లోనైనా చెప్తా. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. అక్కడ ఎక్కడైనా పెద్దంబర్పేట దగ్గర దాటి ఎక్కడైనా ఆపేసి ఫోన్ చేసేస్తే అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఓనర్ గారికి ఫోన్ చేసి డీజిల్కి అమౌంట్ వేయించుకోవాలి. ఇంకోటి ఖర్చులకు కూడా పైసలు లేవు, ఎందుకంటే వినాయక చవితి ముందు రోజు వచ్చినాము. ఇప్పుడు వరకు అలాగ ఉండిపోయినాం కాబట్టి ఆల్టింగ్లో ఒక 3 ఆల్టింగ్లు అయిపోయినాయి అవి. ఆ బండి జడ్చర్ల నుండి ఇక్కడికి వచ్చింది. నేనేమో వేవ్ రాక్ సర్కిల్ దగ్గరలో అన్లోడింగ్ పాయింట్ నాది. డీజిల్ కొట్టించాలి. ఈ బండికి ఒక 3000 కొట్టిస్తే సరిపోద్ది. ఈసారి ఆ బండికి ఏమో చూసుకోవాలి ఒకసారి ఎంత పడుతుంది ఏంటని. బండి అన్లోడ్ అయిపోయాక ఒక 2 రోజులు అక్కడనే ఉంటాను, లోడ్ లేవని. బండిలోనే పడుకున్నాను కాబట్టి బండిలోన ఎల్లకొకటి ఉన్నది. రాత్రిలో ఏం చేస్తుందంటే డాష్ బోర్డ్లో ఎక్కడ ఉంది ఏదేదో కొరికేస్తుంది, సౌండ్ వస్తున్నాయి, భయం వేసేస్తుంది. ఎందుకంటే అసలు మెయిన్ వైర్ ఏమైనా కొరికేసింది అనుకో బండి సెల్ఫ్ కూడా స్టార్ట్ అవ్వదు, అలా అయిపోద్ది. ఏ వైర్ కొరికిసినా కూడా ఏదో ఒక ఇబ్బంది అయిపోద్ది. లైట్లు పని చేయకపోవడము, లేకుంటే సెల్ఫ్ లేకపోవడము, హార్న్ పని చేయకపోవడము, మెయిన్ మొత్తం ఇందులోనే ఉంటుంది కాబట్టి అందుకే కాస్త భయంగా ఉంది. దాని గురించి ఒక ఎలకల ప్యాడ్, అంటే దాంట్లో పడిపోతే చిక్కుకుంటాయి కదా, ఆ ప్యాడ్ ఒకటి తీసుకొచ్చాను. అయినా కూడా ఇది చూడండి, అచ్చులు చూస్తున్నారు, ఇది ఎలకొచ్చు. దాని గురించి అని ఏదేదో, కానీ దీంట్లో అంటుకోవట్లేదు. దీని మీద నుండి పరిగెట్టుకొని పోతుంది కానీ దీంట్లో అంటుకోవట్లే. ఇది ఎందుకు రానైనా 70 రూపాయలు. ఇది ఎందుకు తెచ్చానో అర్థం కాలేదు. 70 రూపాయలు ఇది అయిపోయి. ఇప్పుడు ఏటి రాదు, బండి రన్నింగ్లో ఉంటే అసలు సౌండ్ చేయదు, ఏం చేయదు. ఎక్కడో ఏదో మూల కూర్చొని ఉంటుంది. అంటే 3 రోజుల నుండి అలాగ ఉన్నది ఎలక. చూసుకోవాలి, నైట్ టైమే వస్తుంది బయటికి. బండి అనేది ఆఫీస్ పడుకుంటే ఎక్కడైనా ఆ టైంలో వస్తుంది. ఈ స్టార్టింగ్లో ఉన్నప్పుడు రావట్లేదు. ఎలాగో ఒకలాగా తీయాలి అది, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. మొత్తం బండి మొత్తం ఏటైపోద్దో తెలియదు, మొత్తం కొరికి పడేస్తుంది. ఆల్రెడీ డాష్ బోర్డు లోపల మనకు బయటికి కనిపించట్లేదు, కానీ లోపల ఎన్నెన్నో కొరికి పడేసి ఉంటుంది. నాకు తెలిసి ఎంత తొందరగా తీస్తే అంత మంచిది. మన బండి డీజిల్ కంప్లీట్ కొట్టించా. ఇంకా బండి ఇంకో 3-4 వేలు కొట్టిస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం 2 బళ్ళు వెళ్తున్నాయి అనుకో, ఆ 2 బళ్ళకి ఏం చేయాలంటే ఒకసారి మనం ముందు ఉండాలి, వాళ్ళు వెనక ఉండాలి. ఇంకోసారి వాళ్ళు ముందు ఉండాలి, మనం వెనక ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు అనేది జారుతుంది, మనం వెళ్ళిపోతుంటాం, మనకు కనిపిది అది.
సో అలాంటప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఒకవేళ నేను బ్యాక్ సైడ్ ఉంటే నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇలా మెటీరియల్ జారుతుందని, లేకుంటే వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారనుకో వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు మెటీరియల్ జారుతుందని. ఇప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండడం బెటర్, ఎందుకైనా మంచి. ఒకవేళ ఆర్టీఓలు ఉన్నా సేల్ ట్యాక్సీలు ఉన్నా ఇలాంటివి జరుగుతుంటాయి కదా వెళ్ళే రూట్లోన, అలాంటి టైం అప్పుడు అలా చేసుకుంటూ బెటర్. 2 బళ్ళు ఒకేసారి కలిసి వెళ్ళిపోవాలంటే కలిసి వెళ్ళిపోతాం బళ్ళు, కాకుంటే దానికి దీనికి ఏం లేదన్నా ఒక 500 మీటర్లు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటే ఇంకా బెటర్. కరెక్ట్గా 6:15 అయింది. ఆర్టీఓ చెక్ పోస్ట్ ఇప్పుడే దాటాను, ఎంట్రీ ఇచ్చాయి. ముందేమో కృష్ణానది. మొన్న నైట్ వచ్చేటప్పుడు క్లియర్గా కనిపించలే వాటర్ ఎంత ఉన్నది ఏంటో అని. చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కనిపిస్తుందో లేదో అక్కడ స్టెప్స్ ఉన్నాయి, అంటే వాటర్లో దిగే స్టెప్స్ ఉన్నాయి. మొత్తం నిండిపోయి ఉన్నది. ఇంకాస్త అది ఒక రోడ్, అది ఇంకాస్త ఎక్కువైందనుకో మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది వాటర్ మొత్తం. పిడుగురాళ్ళ ఊరు దాటిస్తాము. ఇది వచ్చేసి రైల్వే ఫ్లైఓవర్, లైట్స్ లేవు, సో అందుకే కనిపించట్లేదు. అలా నాన్ స్టాప్ వస్తున్నాం కదా, బండి ఇక్కడ రెస్ట్ ఇవ్వలేదు, అందువల్ల ఇక్కడ ఒక 20 నిమిషాలు ఆపుకున్నాము. మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మధ్యలో పిడుగురాళ్ళ ఆర్టీఓ ఉంటారు కానీ ఆపలేదు ఈరోజు బండి, సో అందుకే అక్కడ వీడియో తీయలే, అలా ముందుకు వస్తాను. నా బండి అలాగా స్టార్టింగ్లో పెట్టి పార్కింగ్ లైట్లు వేసుకున్నా. ఆ బండి ఆఫీస్ పార్కింగ్ లైట్లు వేసినా కూడా బ్యాటరీ డౌన్ అవ్వదు, కానీ ఈ బండి ఆఫీస్ పార్కింగ్ లైట్లు వేస్తే ఒకసారి బ్యాటరీ డౌన్ అయిపోద్ది. ఒక ట్రిప్లో అలానే ఉండిపోయాను నేను. అర్థంకి ముందు పార్కింగ్ లైట్స్ వేసి తెన్నికని ఆపాను, అయిపోయింది. అక్కడ బ్యాటరీ డౌన్ అయిపోయింది, మొత్తానికి బండి అయిపోయింది. ఆ బండికి బ్యాక్ సైడ్ 2 లైట్లు ఉన్నాయి చూడండి, కిందన బంపర్ దగ్గర మెరుస్తున్నాయి ఆ లైట్లు. ఆ లైట్లు ఈ బండికి వేస్తాం అనుకున్నాం కానీ కాకుంటే ఇప్పటికే బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఊకనే. ఇంకా అది కూడా వేసామనుకో ఉన్నది లేనిది ఇది అయిపోయింది అనుకో, సరే పంచాయతీ పెద్ద పంచాయతీ, అందుకే ఈపించలే. కాకపోతే అలా వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ నుండి చూస్తే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇగో అంత బాగానే ఉంటుంది కానీ ఒక్క దగ్గరే బాధ ఏంటంటే ఆ బండి ముందు వెళ్ళిపోయి ఉంది. ఇక్కడ నాకు ఆకలి వస్తుంది, టైం 10 అయిపోయి ఉంది. ఒంగోలు దాటి కావలి దగ్గరలో ఉన్నాము. ఆయన ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ కాల్ బిజీ, మొత్తం బాగానే ఉంటుంది. ఇలా తెలిసిన వాళ్ళు వెళ్తే ట్రిప్ అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కాకుండా ఒకటే మనకు ఆకలి అవుతుంది, అవతల వాళ్ళకి ఆకలేదు. ఒకవేళ వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు అనుకో అసలు మనం ఆకలితో సావడమే. 12 అవుతుంది టైము, కావలి టోల్ గేట్. సో ఇప్పుడు వచ్చాము. మధ్యాహ్నం ఒక 1 అవర్ భోజనం చేయని కాపాము, లేదు అంటే 11కి వచ్చి ఉంటాం ఈ టైం కల్లా. ఇప్పుడు కావాలి ఈ టోల్ గేట్ దాటి పక్కన ఎక్కడైనా బండి పెట్టుకొని మార్నింగ్ వెళ్తాం 5 గంటలకు వెళ్ళగా. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా కూడా అక్కడ అన్లోడ్ చేయరు కాబట్టి ఎలానో ఆ దోమల్లోనే సచ్చే బదులు మార్నింగ్ వెళ్తే బెటర్. ఎలానో కావలి టోల్ గేట్ దాటిస్తాను కాబట్టి ముందున పార్కింగ్ ఉంటుంది, పెద్ద పార్కింగ్, గవర్నమెంట్ పార్కింగ్. అది ఆడ పెట్టుకొని ఒక 5 గంటలకి లేదా 6 గంటలకి ఇలా వెళ్తే సరిపోతుంది. ఇక్కడ గేట్ ఉంటుంది, ఇట్లా ఈ గేట్ లోపటి నుండి వెళ్ళిపోవచ్చు. చాలామందికి తెలిసి ఉంటుందిలే పార్కింగ్ గురించి. ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటారు ఇక్కడ. అదే కానీ డే టైంలో ఎప్పుడైనా వచ్చి ఉంటే ఇక్కడ మంచిగా వండుకొని తినుకొని వెళ్ళిపోయి ఉంటాం. కాకుండా నైట్ టైం కాబట్టి ఆల్రెడీ తినేసి వస్తా. 5 గంటలకు వెళ్ళిపోవాలనుకున్నాం, కరెక్ట్గా 5:10 ఇలా అయింది టైము. అయినా నిద్రపోవట్లేదు కానీ సో వెళ్ళాలని వెళ్ళిపోతున్నాం. ఒక 50 కిలోమీటర్లు ఉంది కదా, గంటలో వెళ్ళిపోతాం 6 గంటలకు వెళ్ళగా. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో మనకు తెలియదు. సో తొందరగా అన్లోడ్ చేస్తే ఓకేని, అంటే 6 గంటలకి వెళ్ళగా అన్లోడ్ చేసేస్తే ఓకేని. ఆయన పట్టా ఇవన్నీ తీసి రెడీగా పెట్టి ఉంటాము. అలా అన్లోడ్ చేస్తే వెళ్ళిపోతాం డైరెక్ట్గా రూమ్ దగ్గరికి. లేదు అంటే మరి వాళ్ళ ఇష్టం, ఎన్ని గంటలకు అన్లోడ్ చేస్తారో అప్పటి వరకు వెయిట్ చేసి అన్లోడ్ చేశాక అప్పుడు వెళ్తాం. నేను వచ్చేదారిలో కృష్ణ చూపించాను కదా, సో ఎంత వాటర్ ఫ్లో ఉంటుంది. ఇది పెన్నా నది. ఇది ఇక్కడ చూడండి అసలు మొత్తం ఎండిపోయింది. ఇక్కడ ఇలా ఉంటుంది, ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ ఉండదు వాటర్. ఎక్కడికక్కడ ఆపుకోవడమే అయిపోతుంది. ఇక్కడ ఆపుకున్నాము, దీనికి ముందు ఆపుకున్నాము. లొకేషన్ పెట్టలేదు ఆయన. ఇక్కడెక్కడ టీడీపీ ఆఫీస్ ఉందంట, దాని పక్కన ఒక సందు ఉంది, అదొక హాస్పిటల్ ఉంటుంది. ఇంకా హాస్పిటల్కి ఇంకా పేరు పెట్టలేదంట, కొత్త హాస్పిటల్ అంట కడుతున్నారు, సో దానికి పేరు పెట్టలేదంట. దానివల్ల అనేది వాళ్ళకి వీళ్ళకి అడుక్కొని అలా కన్ఫ్యూజన్ అయ్యి వెళ్ళేటప్పటికి ఈ టైం అయిపోతుంది. ఇంకా ఇక్కడికి వచ్చాక వీడియో కాల్ చేస్తే మన వాళ్ళు వెళ్ళి ఆ రూట్ వెళ్ళు ఈ రూట్ వెళ్ళి అని చెప్పారు. సో మొత్తానికి వెళ్ళిపోయినాం. అలా నా బండి ఇక్కడ కట్లిపుతున్నా, ఒక బండి అన్లోడ్ అవుతుంది. అది విజయవాడ టచ్ వస్తుంది అన్నాను కదా, అదే బండి వచ్చింది ఆల్రెడీ.